నమస్కారం. ఈరోజు మనం ఆ, చాలా పాపులర్ అయిన పుస్తకం రాబర్ట్ కియోసాకి రాసిన రిచ్ డాడ్ పూర్ డాడ్ గురించి మాట్లాడుకుందాం. అంటే దాని తెలుగు అనువాదం ఆధారంగా కొన్ని ముఖ్యమైన ఆర్థిక ఆలోచనలు చూద్దాం. అవునవును. ఈ పుస్తకం ప్రత్యేకత ఏంటంటే రచయిత తన ఇద్దరు నాన్నల దగ్గర నేర్చుకున్న అంటే పూర్తిగా భిన్నమైన ఆర్థిక పాఠాలు. కరెక్ట్. ఒకరేమో బాగా చదువుకున్న ప్రభుత్వ ఉద్యోగి, ఆయనేమో సేఫ్టీ చూసుకో అంటారు. ఆయన్ని పేద నాన్న అంటారు కదా పుస్తకంలో. అవును, పేదనాన్న. మరి రెండో నాన్న ఆయన రచయిత స్నేహితుడి తండ్రి, తక్కువ చదువుకున్న చాలా విజయవంతమైన వ్యాపారవేత్త. ఆయనే ధనిక నాన్న. సో ఈ ఇద్దరు నాన్నల మధ్య అంటే డబ్బు విషయంలో వాళ్ళ ఆలోచనల్లో చాలా తేడా ఉందన్నమాట. అబ్బో, చాలా తేడా. పేదనాన్నేమో బాగా చదువుకో, కష్టపడి పనిచెయ్యి, ఒక మంచి సురక్షితమైన ఉద్యోగం చూసుకో అంటారు. అంటే నెల నెలా జీతమొస్తుంది గదా, ఆ భద్రత ముఖ్యం అంటారు. మరి ధనిక నాన్న? ధనిక నాన్న ఆలోచన వేరు. ఆయన డబ్బు, సైన్స్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది నేర్చుకోమంటారు. డబ్బు నీకోసం పనిచేసేలా చేసుకో అని, ఆస్తులు సంపాదించడం మీద ఫోకస్ పెట్టమంటారు. అంటే ఒకరు జీతం కోసం పనిచేయమంటే ఇంకొకరు డబ్బు మన కోసం పనిచేయాలంటున్నారు, ఆస్తులు క్రియేట్ చేయంటున్నారు. ఇదే ఆర్థిక అక్షరాస్యతకు లింక్ కదా. దాని గురించి చెప్పండి కొంచెం. తప్పకుండా. పుస్తకం ప్రకారం ఆర్థిక అక్షరాస్యత అంటే పెద్ద కష్టమేం కాదు. బేసిక్గా ఆస్తులు, అప్పులు, వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియడం. ఆస్తులు, అప్పులు, అసెట్స్ అండ్ లయబిలిటీస్. అంతే. ఆస్తి అంటే సింపుల్గా నీ జేబులోకి డబ్బును తెచ్చేది ఏదైనా ఆస్తే. జేబులోకి డబ్బు తెచ్చేది, ఓకే. మరి అప్పు అంటే అది నీ జేబులోంచి డబ్బును బయటికి తీసుకెళ్తుంది. తీసుకెళ్తుంది. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఉదాహరణకి ఇల్లు. అవును, చాలా మంది సొంత ఇల్లు పెద్ద ఆస్తి అనుకుంటారు. కానీ దానికోసం మనం ఈఎంఐలు కడతాం, ట్యాక్సులు కడతాం, మెయింటెనెన్స్ ఖర్చులుంటాయి. ఇవన్నీ మన జేబులోంచి డబ్బు తీసుకెళ్తున్నాయి కదా. నిజమే. అలాంటప్పుడు పుస్తకం ప్రకారం అది టెక్నికల్గా అప్పు కిందకే వస్తుంది. ధనికు నాన్న చెప్పేదేంటంటే నిజమైన ఆస్తులు అంటే మనకు రెగ్యులర్గా డబ్బు తెచ్చిపెట్టేవి, వాటిని సంపాదించాలి. అంటే ఉదాహరణకి అద్దెకిచ్చే ఇళ్ళు, వ్యాపారాలు, స్టాక్స్, బాండ్స్ ఇలాంటివా? కరెక్ట్. ఇక్కడే క్యాష్ ఫ్లో అనే కాన్సెప్ట్ వస్తుంది. నగదు ప్రవాహం. పుస్తకంలో బొమ్మలతో కూడా చూపిస్తారు. అవునవును, చూశాను. పేద మధ్యతరగతి వాళ్ల క్యాష్ ఫ్లో ఎలా ఉంటుందంటే జీతమొస్తుంది, అది పన్నులు, ఇంటి ఖర్చులు, లోన్ ఈఎంఐలు వీటికి పోతోంది. నెల చివర్లో పెద్దగా మిగలదు. అదే ర్యాట్ రేస్ అంటారు కదా, ఎలుకల పరుగు. ఎగ్జాక్ట్లీ, అదే ఎలుకల పరుగు. మరి ధనికుల క్యాష్ ఫ్లో చూడండి. వాళ్ళు డబ్బుతో ఆస్తులు కొంటారు. ఆ ఆస్తులు అంటే ఆ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, షేర్లు, అవి ఇంకా డబ్బు సంపాదించి పెడతాయి. ఆ డబ్బుతో వాళ్ళు మరిన్ని ఆస్తులు కొంటారు. సో వాళ్ల క్యాష్ ఫ్లో పెరుగుతూనే ఉంటుంది. అబ్బా, అందుకే ఆ గ్యాప్ పెరుగుతూ పోతోంది. ఇది ఈ పుస్తకంలో చెప్పిన మరో పాయింట్కి కనెక్ట్ అవుతుంది కదా, మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని. మీ వ్యాపారాన్ని మీరే చూసుకోండి అని. అవును, ఇది చాలా ముఖ్యం. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ల ఉద్యోగమే వాళ్ల బిజినెస్ అనుకుంటారు. కాని కియోసాకి కాదు అంటారు. నీ ప్రొఫెషన్ వేరు, నీ బిజినెస్ వేరు. అంటే నీ బిజినెస్ అంటే నీ ఆస్తుల కాలంని పెంచుకోవడం. నీ జీతం మీద కాకుండా నీ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం మీద ఫోకస్ చెయ్యంటారు. అంటే ఇతరుల కోసం పనిచేయడం కాదు, నీకోసం నువ్వు ఆస్తులు నిర్మించుకోవడం ముఖ్యం అన్నమాట. సరిగ్గా చెప్పారు. ధనిక నాన్న అదే అంటారు. పేద మధ్యతరగతి వాళ్ళు డబ్బు కోసం పనిచేస్తారు. ధనికుల కోసం డబ్బే పనిచేస్తుంది. డబ్బే పనిచేస్తుంది. అంటే పెట్టుబడుల ద్వారా, వ్యాపారాల ద్వారా ఆదాయం సృష్టించుకోవడం, ఆ ర్యాట్ రేస్ నుంచి బయటపడడం. అదే, ఆ చక్రంలోంచి బయటపడాలి. మనం సంపాదించిన డబ్బుని ఊరికే ఖర్చు పెట్టేయకుండా అది మనకోసం ఇంకా డబ్బు సంపాదించేలా చెయ్యాలి. అదే కీలకం. పుస్తకంలో ఇంకో విషయం పన్నులు, కార్పొరేషన్ల గురించి కూడా ఉంది కదా. అది కొంచెం కాంప్లికేటెడ్గా అనిపించింది. అవును, అది కొంచెం టెక్నికల్ విషయం. కాని బేసిక్ ఐడియా ఏంటంటే ఉద్యోగులు సాధారణంగా ముందు సంపాదిస్తారు, తర్వాత ట్యాక్స్ కడతారు, మిగిలింది ఖర్చు పెట్టుకుంటారు. అవును. కాని ధనికులు ముఖ్యంగా కార్పొరేషన్ల ద్వారా
వాళ్ల బిజినెస్ ఖర్చులన్నీ చూపించిన తర్వాత మిగిలిన లాభంపై పన్ను కట్టే వెసులుబాటుంటుందని పుస్తకం చెప్తుంది. ఇది లీగల్గా ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవడం అన్నమాట. దానికి కూడా ఆర్థిక పరిజ్ఞానం కావాలి. అర్థమైంది. ఇన్ని మంచి ఆలోచనలున్నా మరి చాలామంది ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు? పుస్తకం ఏమైనా అడ్డంకుల గురించి చెప్పిందా? చెప్పింది. ముఖ్యంగా 5 అడ్డంకులను ప్రస్తావిస్తుంది. 1 భయం, అంటే డబ్బు పోతుందేమో అనే భయం. భయం, ఓకే. 2 సందేహవాదం, అంటే ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా, నా వల్ల అవుతుందా అనే అనుమానం. అనుమానం, నిజమే. 3 సోమరితనం, అంటే నేర్చుకోవడానికి, యాక్షన్ తీసుకోవడానికి బద్దకించడం. లేజినెస్. 4 చెడు అలవాట్లు, ముఖ్యంగా డబ్బు ఖర్చు పెట్టే విషయంలో ఉండే చెడు అలవాట్లు. అంటే వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు చేయడం లాంటివి. అలాంటివి. ఇక 5వది అహంకారం. నాకు అన్నీ తెలుసు, నేనేం నేర్చుకోవక్కర్లేదు అనుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోకపోవడం. అబ్బోహో! ఈ 5 భయం, సందేహవాదం, సోమరితనం, చెడు అలవాట్లు, అహంకారం ఇవి మనల్ని వెనక్కి లాగుతాయన్నమాట. ఖచ్చితంగా. వీటిని గుర్తించి వాటిని అధిగమించగలిగితేనే ఆర్థికంగా ముందుకు వెళ్లగలం అని పుస్తకం అంటుంది. మొత్తం మీద చూస్తే ఈ పుస్తకం ఆర్థిక విద్య ప్రాముఖ్యతను, ఆస్తులు నిర్మించుకోవాల్సిన అవసరాన్ని, ఆ వ్యాపార దృక్పథాన్ని, అంటే డబ్బు మనకోసం పనిచేసేలా చెయ్యాలనే ఆలోచనని బలంగా చెప్తుంది కదా. అవును. డబ్బు కోసం మనం పరిగెత్తడం కాదు, డబ్బు మన వెంట పడేలా చేసుకోవడం ఎలాగో నేర్చుకోవాలి అని గుర్తు చేస్తోంది. మరి ఈ సూత్రాలు ఈ రోజుల్లో ఎలా వర్తిస్తాయి? అంటే మన దగ్గర పెద్దగా డబ్బు లేకపోయినా ఆస్తులు సంపాదించడం ఎలా మొదలుపెట్టొచ్చు? లేదా మన వ్యాపారాన్ని మనమే చూసుకోవడానికి ఈరోజు మనం వేయగల ఒక చిన్న మొదటి అడుగు ఏమై ఉంటుంది? అది మంచి ప్రశ్న. బహుశా మొదట మన ఖర్చులను ట్రాక్ చేసుకోవడం, చిన్న మొత్తంలోనైనా పొదుపు చేయడం, ఆ పొదుపును ఎక్కడ పెట్టుబడి పెట్టవచ్చో తెలుసుకోవడం, ఆ ఆర్థిక అక్షరాస్యతను పెంచుకోవడం, ఇదే మొదటి అడుగు కావచ్చు. నెమ్మదిగా అయినా ఆస్తుల వైపు ప్రయాణం మొదలుపెట్టడం ముఖ్యం.